Hi students, welcome to ABN and PRR College of Science Kovuru online classes. ఈ వీడియో ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చదువుతున్న బీఎస్సీ ఎంసీసీఎస్ ఎంపీసీఎస్ ఎంఎస్సీఎస్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ పేపర్ నేమ్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి యూనిట్ 5 గ్రాఫ్స్ టాపిక్ ఇంట్రడక్షన్ టు గ్రాఫ్స్. ఈ వీడియోలో మనం గ్రాఫ్స్ యొక్క ఇంట్రడక్షన్ని చూస్తాం. Introduction to graphs. Graph is a non-linear data structure. Graph అనేది ఒక non-linear data structure. It contains a set of points known as nodes or vertices and a set of links known as edges or arcs. ఈ గ్రాఫ్ అనేది ఎలా ఉంటుందంటే నోడ్స్ తోటిను ఎడ్జెస్ తోటి కలిగి ఉంటుంది. ఈ నోడ్స్ అంటే సెట్ ఆఫ్ పాయింట్స్ అనమాట. అక్కడక్కడ ఉండే పాయింట్స్ని మనం నోడ్స్ అని చెప్తాం. ఏ పాయింట్స్ని అయితే కలుపుకుంటూ వెళ్తామో దాన్ని మనం ఎడ్జెస్ అని చెప్పేసి అంటాం. హియర్ ఎడ్జెస్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ ద వెర్టిసెస్. ఎడ్జెస్ అనేవి మనం వెర్టిసెస్ని అంటే డిఫరెంట్ పాయింట్స్ని కనెక్ట్ చేయడానికి ఉపయోగించుకుంటాం. మనం గ్రాఫ్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే గ్రాఫ్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ వెర్టిసెస్ అండ్ ఆర్క్స్ ఇన్ విచ్ వెర్టిసెస్ ఆర్ కనెక్టెడ్ విత్ ఆర్క్స్. మనం ఒక గ్రాఫ్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఆ గ్రాఫ్ అనేది కలెక్షన్ ఆఫ్ వెర్టిసెస్ అండ్ ఆర్క్స్. ఈ వెర్టిసెస్ అన్నీ కూడా ఆర్క్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. లేదా a graph is a collection of nodes and edges in which nodes are connected with the edges. ఈ గ్రాఫ్ అనేది నోడ్స్ అండ్ ఎడ్జెస్ యొక్క కలెక్షన్. ఈ నోడ్స్ అన్నీ కూడా మనం ఎడ్జెస్ తోటి కలుపుతూ ఉంటాము అని చెప్పేసి మనం రెండు రకాలుగా గ్రాఫ్ని డిఫైన్ చేయొచ్చు. జనరల్లీ ఏ గ్రాఫ్ G ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ G ఈజ్ ఈక్వల్ టు V, E. మనం ఒక గ్రాఫ్ని సాధారణంగా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే G ఈజ్ ఈక్వల్ టు V, E అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. అందులో B అనేవేమో సెట్ ఆఫ్ వెర్టిసెస్ అవుతాయి, E అనేవేమో సెట్ ఆఫ్ ఎడ్జెస్ అవుతాయి. మనం కింద ఒక ఎగ్జాంపుల్ని తీసుకుందాం. దిస్ ఇస్ ద గ్రాఫ్ విత్ 5 వెర్టిసెస్ అండ్ 6 ఎడ్జెస్. వెర్టిసెస్ అంటే ఏమిటి అంటే A, B, C, D, E. A, B, C, D, E అని ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం వెర్టిసెస్ అని చెప్పేసి అంటాం. ఈ ఏబీల్ని కలుపుతూ గీసిన ఏవైతే లైన్స్ ఉన్నాయో వాటిని మనం ఏమంటాం అంటే ఎడ్జెస్ అని చెప్పేసి అంటాం. అందులో బి చూడండి, వి అంటే ఏ కామ బి కామ సి కామ డి కామ ఈ. ఏ బి సి డి ఈ వీటిని మనం ఏమంటాం అంటే వెర్టిసెస్ అని అంటాం. ఎడ్జెస్ వచ్చేసరికి ఈ ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఏ నుంచి బికి మనం ఒక లైన్ని డ్రా చేస్తాం కాబట్టి ఏబి అనేది ఒక ఎడ్జ్. తర్వాత ఏసి అనేది ఒక ఎడ్జ్, ఏడి అనేది ఒక ఎడ్జ్, అలాగే బిడి అనేది ఒక ఎడ్జ్. నెక్స్ట్ వచ్చి సిడి అనేది ఒక ఎడ్జ్, నెక్స్ట్ బిఈ అనేది ఒక ఎడ్జ్, తర్వాత ఈడి అనేది ఒక ఎడ్జ్. ఇలా కనెక్ట్ అయ్యే పాయింట్స్ అన్నిటిని కూడా మనం ఏమంటాం అంటే ఎడ్జెస్ అని చెప్పేసి అంటాం. ఈ సింగిల్గా ఉండే వాటిని మనం ఏమంటాం అంటే నోడ్స్ అని కానీ లేదా వెర్టిసెస్ అని కానీ మనం అంటాం. గ్రాఫ్ టెర్మినాలజీ గురించి చూద్దాం. యూజ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ ఇన్ గ్రాఫ్ డేటా స్ట్రక్చర్. మనం గ్రాఫ్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి అందులో మనం ఈ పదాలన్నిటిని కూడా ఉపయోగించుకుంటూ ఉంటాం. వెర్టెక్స్ అంటే ఏంటి? ఇన్ ఇండివిజువల్ డేటా ఎలిమెంట్ ఆఫ్ ఎ గ్రాఫ్ ఈజ్ కాల్డ్ వెర్టెక్స్. ఒక గ్రాఫ్లో ఉండే ఇండివిజువల్ డేటాని మనం ఏమంటాం అంటే వెర్టెక్స్ అని అంటాం. వెర్టెక్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నోడ్. వెర్టెక్స్ని మనం ఏమంటాం అంటే నోడ్ అని కూడా అంటాం. అదే మనం ఇందాక ఎగ్జాంపుల్లో తీసుకుంటే కనుక ఏ బి సి డి ఈ ఏవైతే రౌండ్ చేసి ఉన్నాయో వాటిని మనం వెర్టెక్స్ అని చెప్పేసి అంటాం. ఎడ్జ్. an edge is a connecting link between the vertices. ఈ వెర్టిసెస్ని కనెక్ట్ చేసే లింక్ని మనం ఏమంటాం అంటే ఎడ్జ్ అని చెప్పేసి అంటాం. ఈ ఎడ్జ్కి ఇంకో పేరు ఉంది, దాన్ని మనం ఏమంటాం అంటే ఆర్క్ అని చెప్పేసి అంటాం. ఈ ఎడ్జ్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఒక బ్రాకెట్లో పెరాన్సిస్లో స్టార్టింగ్ వెర్టెక్స్ కామా ఎండింగ్ వెర్టెక్స్ అని చెప్పేసి మనం రిప్రజెంట్ చేస్తాం. స్టార్టింగ్ వెర్టెక్స్ కామా ఎండింగ్ వెర్టెక్స్. ఫ్రమ్ ద అబవ్ ఎగ్జాంపుల్ మనం అబవ్ ఎగ్జాంపుల్ని తీసుకుంటే చూడండి, ఏ బిని కనెక్ట్ చేసేదాన్ని ఒక ఎడ్జ్ అని చెప్పేసి అంటాం. అదే స్టార్టింగ్, ఇది ఎండింగ్. అలాగే ఏసి అని తీసుకున్నాం స్టార్టింగ్ ఎండింగ్, ఏడి అని తీసుకున్నాం స్టార్టింగ్ ఎండింగ్, బిడి స్టార్టింగ్ ఎండింగ్. ఇలా మనం ఎడ్జెస్ అన్నిటిని కూడా రాయొచ్చు బై యూజింగ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వెర్టిసెస్. ఈ ఎడ్జెస్ అనేవి మళ్ళీ మనకి ఎన్ని రకాలుగా ఉంటాయంటే 3 టైప్స్లో ఉంటాయి. ఆ 3 టైప్స్లో ఏమిటి అంటే ఎడ్జెస్ అన్డైరెక్టెడ్ ఎడ్జ్, డైరెక్టెడ్ ఎడ్జ్ అండ్ వెయిటెడ్ ఎడ్జ్. ఇలా 3 టైప్స్లో మనకి ఎడ్జెస్ అనేవి ఉంటాయి. అందులో అన్డైరెక్టెడ్ ఎడ్జ్ని చూద్దాం. అన్డైరెక్టెడ్ ఎడ్జ్ ఈస్ ఎ బైడైరెక్షనల్ ఎడ్జ్
ఒక అన్డైరెక్టెడ్ ఎడ్జ్ అనేది బైడైరెక్షనల్ ఎడ్జ్ అనమాట. అంటే ఏకి బీకి మధ్యలో ఒక వెర్టెక్స్ ఉందనుకోండి, ఏ అనే వెర్టెక్స్ బి అనే వెర్టెక్స్, ఈ రెండింటిని మధ్యలో మనం కనెక్ట్ చేసాం అనుకోండి, ఏ నుంచి బీకి కానీ బి నుంచి ఏకి కానీ, అంటే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు రెండు వైపులా కూడా బైడైరెక్షనల్గా ఉంటుంది ఆ ఎడ్జ్ అనమాట. If there is an undirected edge between vertices A and B, then AB is equal to the edge BA. ఒకవేళ AB అనే వెర్టిసెస్కి మధ్యలో ఒక ఎడ్జ్ అనేది ఉంటే ఆ ఎడ్జ్ అనేది అన్డైరెక్టెడ్ అయితే కనుక AB అనేది BAకి ఈక్వల్ అవుతుంది. ఇది మనం ఏమంటాం అంటే అన్డైరెక్టెడ్ ఎడ్జ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ డైరెక్టెడ్ ఎడ్జ్. డైరెక్టెడ్ ఎడ్జ్ ఈజ్ ఏ యూనిడైరెక్షనల్ ఎడ్జ్. ఇఫ్ దేర్ ఈజ్ ఏ directed edge between vertices A and B, then edge AB is not equal to edge BA. ఒక డైరెక్టెడ్ ఎడ్జ్ని ఏమంటామంటే యూనిడైరెక్షనల్ ఎడ్జ్ అంటాం. అంటే ఒక డైరెక్షన్ ఉంటుంది, ఇలా మనం యారో మార్క్స్ తోటి అది ఎటువైపు వెళ్తుంది అనేది చెప్తాం. ఇక్కడ చూడండి, ఏ బీకి వెళ్తుంది, బి సికి వెళ్తుంది, బి డి దగ్గరికి వెళ్తుంది, సి ఈ దగ్గరికి వెళ్తుంది, డి సి దగ్గరికి వస్తుంది, ఈ డి దగ్గరికి వెళ్తుంది అని చెప్పేసి ఇది ఖచ్చితంగా ఇటు నుంచి ఇటు పక్కకి వెళ్తుంది అని చెప్పేసి చెప్తుంది. కాబట్టి ఇది ఒక యూనిడైరెక్షనల్ ఎడ్జ్. ఇది ఒక డైరెక్షన్ని చెప్పింది కాబట్టి ఏకి ఏబి అనే ఎడ్జ్ బిఏ అనే ఎడ్జ్కి ఈక్వల్ ఎప్పుడు కూడా అవ్వదు. ఇది డైరెక్టెడ్ ఎడ్జ్కిను అన్డైరెక్టెడ్ ఎడ్జ్కి ఉన్న డిఫరెన్స్. వెయిటెడ్ ఎడ్జ్. ఏ వెయిటెడ్ ఎడ్జ్ ఈజ్ ఏ ఎడ్జ్ విత్ వాల్యూ ఆన్ ఇట్. వెయిటెడ్ ఎడ్జ్ అనేది ఏంటి అంటే టూ వెర్టిసెస్ని మధ్యలో మనం ఒక ఎడ్జ్తో కనెక్ట్ చేసినప్పుడు ఆ ఎడ్జ్కి కనుక మనకు ఒక వాల్యూ ఇస్తే, ఆ ఎడ్జ్కి కనుక మనం ఒక వాల్యూని ఇస్తే దాన్ని మనం ఏమంటాం అంటే వెయిటెడ్ ఎడ్జ్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ చూడండి, 1 నుంచి 2కి మనకు ఒక ఎడ్జ్ ఉంది, 1 2, దాని యొక్క వెయిట్ ఎంత అంటే 1. అలాగే 2 3 ఓ ఎడ్జ్ ఉంది, దాని వెయిట్ ఎంత అంటే 2. 3 1 ఉంది, దానికి వెయిట్ 1. అలాగే 1 4, దానికి వెయిట్ 3. అలాగే 4 3, దానికి వెయిట్ 2. ఇది ఇలా ఉన్న వాటిని మనం ఏమంటాం అంటే వెయిటెడ్ ఎడ్జ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ undirected graph. A graph with only undirected edges is said to be a undirected graph. ఏ గ్రాఫ్ అయితే undirected edgesని కలిగి ఉంటుందో మనం దాన్ని undirected గ్రాఫ్ అని చెప్పేసి అంటాం. చూడండి, ఇక్కడ ఎటు పక్కన కూడా మన డైరెక్షన్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఇది ఒక undirected edgesతో ఉన్న undirected గ్రాఫ్. డైరెక్టెడ్ గ్రాఫ్. A graph with only directed edges is said to be directed graph. ఏ గ్రాఫ్ అయితే డైరెక్టెడ్ ఎడ్జెస్తో ఉంటుందో దాన్ని మనం డైరెక్టెడ్ గ్రాఫ్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ చూడండి, ఖచ్చితంగా డైరెక్షన్స్ అనేవి ఉన్నాయి. ఏ నుంచి బీకి, బి నుంచి సికి, బి నుంచి డికి, డి నుంచి సికి, అలాగే ఈ నుంచి డికి, ఇలాగా సి నుంచి ఈకి, ఇలాగా ఖచ్చితంగా ఈ పక్క నుంచి ఈ పక్కకి అని చెప్పేసి ఆరో మార్క్ తోటి మనం ఇక్కడ డిఫైన్ చేసి చూపిస్తున్నాం. కాబట్టి ఇది ఓన్లీ డైరెక్టెడ్ ఎడ్జెస్ ఉన్న ఒక డైరెక్టెడ్ గ్రాఫ్. నెక్స్ట్ వచ్చి మిక్స్డ్ గ్రాఫ్. ఏ గ్రాఫ్ విత్ బోత్ అన్డైరెక్టెడ్ అండ్ డైరెక్టెడ్ ఎడ్జెస్ ఇట్స్ సెడ్ టు బి ఏ మిక్స్డ్ గ్రాఫ్. ఏ గ్రాఫ్లో అయితే బోత్ డైరెక్టెడ్ అన్డైరెక్టెడ్ ఎడ్జెస్ రెండు కూడా ఉంటాయి దాన్ని మనం మిక్స్డ్ గ్రాఫ్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ చూడండి, డయాగ్రామ్లో 2 నుంచి 1కి మనం డైరెక్షన్ ఇచ్చాం, అంతేగాని 2 నుంచి 3కి కానీ 3 నుంచి 2కి కానీ మనం డైరెక్షన్ని ఇవ్వలేదు. అలాగే 0 నుంచి 3కి మనం డైరెక్షన్ ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి 0 నుంచి 1కి కానీ 1 నుంచి 0కి కానీ మనం డైరెక్షన్ అనేది ఇవ్వలేదు. ఎప్పుడైతే మనం ఒక గ్రాఫ్ని ఇలాగా డైరెక్టెడ్గా అన్డైరెక్టెడ్ ఎడ్జెస్తో ఉంటుందో అలాంటి గ్రాఫ్ని మనం ఏమంటాం అంటే మిక్స్డ్ గ్రాఫ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వచ్చి ఎండ్ వెర్టిసెస్ ఆర్ ఎండ్ పాయింట్స్. The two vertices joined by edge are called end vertices or end points of that edge. ఇక్కడ చూడండి, 0 1 అనేవి వెర్టిసెస్ అయితే ఈ రెండింటిని కనుక మనం జాయిన్ చేస్తే ఈ 0 1 అనేవి ఏమవుతాయి అంటే ఎండ్ వెర్టిసెస్ లేదా ఎండ్ పాయింట్స్ అనేవి అవుతాయి. అలాగే 2 1ని తీసుకున్నాం అనుకోండి, 2 1 అనేవి మనకి ఎండ్ పాయింట్స్ లేదా ఎండ్ వెర్టిసెస్ అనేవి అవుతాయి. నెక్స్ట్ ఆరిజిన్. If a edge is directed, its first end point is said to be origin of it. ఎప్పుడైతే ఒక ఎడ్జ్ అనేది డైరెక్టెడ్గా ఉంటుందో అందులో ఎక్కడి నుంచి అయితే మనం ఆ డైరెక్షన్ ఇస్తున్నామో దాన్ని మనం ఆరిజిన్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ చూడండి, ఏ బి అని ఉందనుకోండి, ఏ ఈజ్ ఆరిజిన్ ఆఫ్ బి. అలాగే బిడి ఉందనుకోండి, బి ఈజ్ ఆరిజిన్ ఆఫ్ డి. అలాగే ఇక్కడ బీసీ ఉందనుకోండి, బి ఆరిజిన్ అవుతుంది. సిఈ ఉందనుకోండి, సి ఆరిజిన్ అవుతుంది. డిసి ఉందనుకోండి, డి అనేది ఆరిజిన్ అవుతుంది. ఈడి ఉందనుకోండి, ఈ అనేది ఆరిజిన్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎడ్జ్ అనేది ఎక్కడి నుంచి అయితే ఫస్ట్ స్టార్ట్ అయిందో దాన్ని మనం ఆరిజిన్ అని చెప్పేసి అంటాం.
If edge is directed, its first endpoint is said to be origin of it and the other endpoint is said to be destination of the edge. డెస్టినేషన్ అవుతున్నాం. ఇది ఆరిజిన్ అయితే ఇది ఎక్కడికైతే వెళ్తుందో దాన్ని మనం ఏమంటామంటే డెస్టినేషన్ అని చెప్పేసి అంటాం. ఎడ్జ్ యొక్క డెస్టినేషన్. ఇక్కడ ఏ ఆరిజిన్ అయితే బి డెస్టినేషన్, ఇక్కడ బి ఆరిజిన్ అయితే డి అనేది డెస్టినేషన్, ఇక్కడ ఈ ఆరిజిన్ అయితే డి అనేది డెస్టినేషన్, ఇక్కడ సి ఆరిజిన్ అయితే ఈ అనేది డెస్టినేషన్, బి ఆరిజిన్ అయితే సి అనేది డెస్టినేషన్. ఇవి ఆరిజిన్ అండ్ డెస్టినేషన్స్ ఇన్ ఏ గ్రాఫ్. నెక్స్ట్ వచ్చి adjacent. If there is an edge between A and B, then both A and B are said to be adjacent. In other words, vertices A and B are said to be adjacent if there is an edge between them. A and B అనే టూ వెర్టిసెస్కి మధ్యలో ఒక ఎడ్జ్ అనేది ఉంటే ఆ టూ వెర్టిసెస్ కూడా అడ్జసెంట్గా ఉన్నట్టు లెక్క. ఇక్కడ మనం డైరెక్టెడ్ గ్రాఫ్లో అన్డైరెక్టెడ్ గ్రాఫ్లో కూడా అడ్జసెంట్ వెర్టెక్స్ని చూడొచ్చు. ఇక్కడ ఏ బీకి అడ్జసెంట్, బి ఏకి అడ్జసెంట్, ఎందుకంటే ఇది ఒక అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కాబట్టి. అలాగే బి డీకి అడ్జసెంట్, డి బీకి అడ్జసెంట్. అలాగే బి సికి అడ్జసెంట్, సి బికి అడ్జసెంట్, సి ఈకి అడ్జసెంట్, ఈ సికి అడ్జసెంట్. అదే మనం ఒక డైరెక్టెడ్ గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి, ఏ బీకి అడ్జసెంట్, బి సికి అడ్జసెంట్, బి డీకి అడ్జసెంట్, అంతేగాని డి బీకి అడ్జసెంట్ అవ్వదు. అలాగే డి సికి అడ్జసెంట్, అలాగే ఈ డీకి అడ్జసెంట్, అలాగే సి ఈకి adjacent. ఇవి adjacent vertices in directed and undirected graphs. నెక్స్ట్ వచ్చి incident. Edge is said to be incident on a vertex if vertex is one of the endpoints of the edge. ఒక edge అనేది ఇన్సిడెంట్ ఎప్పుడవుతుందంటే ఒక వెర్టెక్స్కి ఆ వెర్టెక్స్ అనేది ఒక ఎడ్జ్ యొక్క ఎండ్ పాయింట్ అయినప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 3 4 అని చెప్పేసి 5 అని చెప్పి ఒక గ్రాఫ్ని తీసుకున్నాం. ఈ ఎడ్జ్ 1 ఎడ్జ్ 2 ఎడ్జ్ 3 ఎడ్జ్ 4 అని చెప్పేసి కనెక్ట్ చేసాం. కనెక్ట్ చేసినప్పుడు ఈ 1 అనేది E1కి E2, E1 అనే ఎడ్జ్కి E2 అనే ఎడ్జ్కి వన్ ఆఫ్ ద ఎండ్ పాయింట్స్ కాబట్టి 1 ఈజ్ ఇన్సిడెంట్ టు E1 అండ్ E2. అలాగే E1 అండ్ E2 ఆర్ ఇన్సిడెంట్ టు 1. నెక్స్ట్ మీరు తీసుకుంటే కనుక 2 అనేది తీసుకున్నారనుకోండి, 2కి ఇన్సిడెంట్స్ ఎవరంటే E1, E3, E4. అలాగే 3 తీసుకున్నారనుకోండి, E2, E3. అలాగే 4 తీసుకున్నారనుకోండి, E4 అనేది ఇన్సిడెంట్ అవుతుంది. అలాగే 5 తీసుకుంటే 5 నుంచి ఎటువంటి ఎడ్జ్ లేదు కాబట్టి అది దేనికి ఎండ్ పాయింట్ కాదు కాబట్టి 5 ఈజ్ నాట్ ఇన్సిడెంట్ టు ఎనీ ఎడ్జ్. ఓకేనా? అంటే ఏ ఎడ్జెస్కి అయితే ఎండ్ పాయింట్ ఉంటుందో ఆ ఎండ్ పాయింట్ వెర్టెక్స్ మనం ఏమంటామంటే ఇన్సిడెంట్ అని చెప్పేసి అంటాం. దట్ ఈజ్ ఇన్సిడెంట్ విత్ ద ఎడ్జెస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వచ్చి అవుట్ గోయింగ్ ఎడ్జ్ అండ్ ఇన్కమింగ్ ఎడ్జ్. ఎ డైరెక్టెడ్ ఎడ్జ్ ఈజ్ సెడ్ టు బి అవుట్ గోయింగ్ ఎడ్జ్ ఆన్ ఇట్స్ ఆరిజిన్ వెర్టెక్స్. ఎ డైరెక్టెడ్ ఎడ్జ్ ఈజ్ సెడ్ టు బి అవుట్ గోయింగ్ ఎడ్జ్ ఆన్ ఇట్స్ ఆరిజిన్ వెర్టెక్స్. ఆరిజిన్ వెర్టెక్స్ నుంచి బయటకు వెళ్తూ ఉంటే కనుక దాన్ని మనం ఏమంటాం అంటే అవుట్ గోయింగ్ ఎడ్జ్ అని చెప్పేసి అంటాం. ఏ డైరెక్టెడ్ ఎడ్జ్ ఈజ్ సెడ్ టు బి ఇన్కమింగ్ ఎడ్జ్ ఆన్ ఇట్స్ డెస్టినేషన్ వెర్టెక్స్. ఏదైతే దాని డెస్టినేషన్ వైపుకి వస్తూ ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే ఇన్కమింగ్ ఎడ్జ్ అని చెప్పేసి అంటాం. చూడండి, ఇది ఒక ఆరిజిన్ అయితే దీని నుంచి బయటకు వెళ్తుంది కాబట్టి ఇది ఏమవుతుందంటే అవుట్ గోయింగ్ ఎడ్జ్ అవుతుంది. ఇది డెస్టినేషన్ వైపుకి వస్తుంది కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే ఇన్కమింగ్ ఎడ్జ్ అని చెప్పేసి అంటాం. ఆరిజిన్ నుంచి బయటకు వెళ్తే అది అవుట్ గోయింగ్ ఎడ్జ్, ఆరిజిన్ నుంచి డెస్టినేషన్కి వస్తూ ఉంటే దాన్ని మనం ఇన్కమింగ్ ఎడ్జ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ డిగ్రీ. టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ కనెక్టెడ్ టు ఎ వెర్టెక్స్ ఈజ్ సెడ్ టు బి డిగ్రీ ఆఫ్ దట్ వెర్టెక్స్. ఒక వెర్టెక్స్కి ఎన్ని ఎడ్జెస్ అయితే కనెక్ట్ అయి ఉంటాయో దాన్ని మనం డిగ్రీ ఆఫ్ ద వెర్టెక్స్ అని చెప్పేసి అంటాం. మళ్ళీ ఈ డిగ్రీలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే ఇన్ డిగ్రీ అండ్ అవుట్ డిగ్రీ. టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్కమింగ్ ఎడ్జెస్ కనెక్టెడ్ టు ఎ వెర్టెక్స్ ఈజ్ సెడ్ టు బి ఇన్ డిగ్రీ ఆఫ్ ద వెర్టెక్స్. ఏ వర్టెక్స్కి అయితే ఎడ్జెస్ అన్ని, ఏ వర్టెక్స్ దగ్గరికి అయితే ఎడ్జెస్ అన్నీ వస్తూ ఉంటాయో అంటే డైరెక్ట్ అయి ఉంటాయో దాన్ని మనం ఏమంటాం అంటే ఇన్ డిగ్రీ అని చెప్పేసి అంటాం. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ గోయింగ్ ఎడ్జెస్ కనెక్టెడ్ టు వెర్టెక్స్ ఈజ్ సెడ్ టు బి అవుట్ డిగ్రీ ఆఫ్ ద ఎడ్జ్. అవుట్ డిగ్రీ ఆఫ్ ద వెర్టెక్స్ని ఎప్పుడు చెప్తామంటే ఏ వెర్టెక్స్ నుంచి అయితే డెస్టినేషన్కి మనం ఎడ్జెస్ని గీస్తామో వాటన్నిటిని కూడా అవుట్ డిగ్రీ అని చెప్పేసి అంటాం. ఈ ఇన్ డిగ్రీ అవుట్ డిగ్రీ ఎలా ఉంటే ఒక డయాగ్రామ్లో మనం ఇక్కడ చూద్దాం.
నేను ఒక గ్రాఫ్ తీసుకున్నాను, అది కూడా డైరెక్టెడ్ గ్రాఫ్. ఇందులో 0లో రిప్రజెంట్ చేసినవన్నీ కూడా ఏంటంటే వెర్టిసెస్. నెక్స్ట్ వచ్చి ఇలా ఆరో మార్క్తో డిఫైన్ చేసినవన్నీ కూడా ఎడ్జెస్. ఇప్పుడు ఇది గ్రాఫ్కి ఇన్ డిగ్రీ చూద్దాం. ఇన్ డిగ్రీ అంటే ఏ వెర్టెక్స్కి అయితే దాని దగ్గరికి వస్తున్నాయో ఎడ్జెలు అనేవి దాని వైపు డైరెక్ట్ అయి ఉంటాయో అవి మనం ఇన్ డిగ్రీ ఆఫ్ ద వెర్టెక్స్ ఇన్ డిగ్రీ అని చెప్పేసి చెప్తాం. ఇన్ డిగ్రీ ఆఫ్ వెర్టెక్స్ 0. ఈ 0 అనే దానికి ఏవి కూడా డైరెక్ట్ అయ్యి లేవు కాబట్టి, అంటే ఏవి కూడా దాని దగ్గరికి రావట్లేదు, దాని నుంచి వెళ్తున్నాయి కానీ దాని దగ్గరికి ఎటువంటి వెర్టెక్స్ కనెక్ట్ అయ్యలేవు కాబట్టి 0. ఇన్ డిగ్రీ ఆఫ్ 1 చూడండి, 1 నుంచి 3కి వెళ్ళింది కాబట్టి 1 ఇన్ డిగ్రీ. 2 చూడండి, 2 నుంచి 3కి వెళ్ళింది, 0 2కి వచ్చింది కానీ 2 నుంచి 3కి వెళ్ళింది కాబట్టి ఇన్ డిగ్రీ ఎంత అవుతుంది, 0 నుంచి 2కి వచ్చింది కాబట్టి ఇన్ డిగ్రీ ఎంత అవుతుంది, 1 అవుతుంది. అలాగే ఇన్ డిగ్రీ ఆఫ్ వెర్టెక్స్ 3కి 3 దాని దగ్గరికి వస్తున్నాయి, 2 నుంచి 0 నుంచి 1 నుంచి 3 ఎడ్జెస్ వస్తున్నాయి కాబట్టి దీని యొక్క ఇన్ డిగ్రీ 3 అవుతుంది. అలాగే 4 కనుక తీసుకుంటే 2 ఉంటాయి, 1 నుంచి 1 3 నుంచి 1 వెళ్తున్నాయి. అలాగే అవుట్ డిగ్రీ చూద్దాం. అవుట్ డిగ్రీ అంటే మన ఇచ్చిన వెర్టెక్స్ నుంచి బయటికి వెళ్ళేవి. 0 తీసుకున్నాం అనుకో, 3 ఉన్నాయి చూడండి, 0 నుంచి 2కి, 0 నుంచి 3కి, 0 నుంచి 1కి. అలాగే 2కి తీసుకుంటే 2కి వచ్చేసి 1, 2 నుంచి 3కి. అలాగే 1కి తీసుకుంటే 2 ఉన్నాయి, 1 నుంచి 3కి, 1 నుంచి 4కి. అలాగే 3కి తీసుకుంటే ఒకటే ఉంది, 1 నుంచి 4కి మాత్రమే 1 వెళ్తుంది. అదే 4 తీసుకుంటే ఏమీ లేవు, 0, ఎందుకంటే దీని నుంచి బయటకి ఏమీ రావట్లేదు కానీ దీని లోపలికి మాత్రం కొన్ని వస్తున్నాయి. ఇవి మనకి ఇన్ డిగ్రీ అండ్ అవుట్ డిగ్రీ ఆఫ్ ఏ వెర్టెక్స్. నెక్స్ట్ వచ్చి ప్యారలల్ ఆర్ మల్టిపుల్ ఎడ్జెస్. ఇఫ్ there are two undirected edges with the same end vertices and two directed edges with same origin and destination, such edges are called parallel edges or multiple edges. ఇప్పుడు మనం ఒక గ్రాఫ్ తీసుకుంటే ఆ గ్రాఫ్లో అన్డైరెక్టెడ్ ఎడ్జెస్ ఉండి ఒకే ఎడ్జ్ 2 టైమ్స్ కనుక మనం వెయిట్స్ విత్ డిఫరెంట్ వెయిట్స్ కనుక డ్రా చేస్తే అవి రెండు ఏమవుతాయి అంటే మల్టిపుల్ ఎడ్జెస్ లేదా ప్యారలల్ ఎడ్జెస్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి, చూడండి అన్నీ ఒక వైపు నుంచి ఒక దానికి మాత్రమే కనెక్ట్ అయి ఉన్నాయి, కానీ ఏ నుంచి సికి మాత్రం 2 కనెక్ట్ అయి ఉన్నాయి. ఏ నుంచి సికి 10 వెయిట్తో ఒకటి, ఏ నుంచి సికి 12 అనే వెయిట్తో ఒకటి. అంటే ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి అంటే ప్యారలల్గా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే వీటి యొక్క ఆరిజిన్ డెస్టినేషన్ ఒకటే, వీటి యొక్క ఆరిజిన్ అండ్ డెస్టినేషన్ అనేది ఒకటే కాబట్టి వీటిని మనం ఏమనొచ్చు అంటే ప్యారలల్ ఎడ్జెస్ ఆర్ మల్టిపుల్ ఎడ్జెస్ అని చెప్పేసి అనొచ్చు. నెక్స్ట్ సెల్ఫ్ లూప్. ఎడ్జ్ undirected or directed is a self loop with two endpoints coincide with each other. ఏ ఎడ్జ్ అయితే దాని ఆరిజిన్ డెస్టినేషన్ కూడా ఒకటే అవుతుందో, ఏ ఎడ్జ్కి అయితే దాని యొక్క ఆరిజిన్ డెస్టినేషన్ కూడా ఒకటే అవుతుందో దాన్ని మనం సెల్ఫ్ లూప్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వెర్టెక్స్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఇదే ఆరిజిన్, ఇది ఇదే డెస్టినేషన్, దీన్ని ఏమంటాం అంటే సెల్ఫ్ లూప్ అని చెప్పేసి అంటాం. ఇది డైరెక్టెడ్, ఆరో మార్క్ పెట్టాం కాబట్టి. ఇది అన్డైరెక్టెడ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గ్రాఫ్ తీసుకున్నాం, సింపుల్ గ్రాఫ్. ఇవి ఏమవుతాయంటే ప్యారలల్ ఎడ్జెస్ అవుతాయి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ ఆరిజిన్ అండ్ సేమ్ డెస్టినేషన్ ఉన్నాయి కాబట్టి ప్యారలల్ ఎడ్జెస్. ఇక్కడ ఒకే ఎడ్జ్కి అదే డెస్టినేషన్ అయింది, అదే ఆరిజిన్ అయింది. ఇలా ఉండే వాటిని మనం ఏమంటాం అంటే సెల్ఫ్ లూప్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్, సింపుల్ గ్రాఫ్. ఏ గ్రాఫ్ is said to be simple if there are no parallel and self loop edges. ఏ గ్రాఫ్ అయితే ప్యారలల్ ఎడ్జెస్ కానీ సెల్ఫ్ లూప్ ఎడ్జెస్ కానీ ఉండవు దాన్ని మనం సింపుల్ గ్రాఫ్ అని చెప్పేసి అంటాం. అంటే ఇలా మొత్తం అన్ని వెర్టిసెస్ కనెక్ట్ అయి ఉంటే దాన్ని మనం ఒక సింపుల్ గ్రాఫ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వచ్చేసి పాత్. Path is a sequence of alternative vertices and edges that start at a vertex and ends at other vertex such that each edge is incident to its preceder and successor vertex. పాత్ అనేది ఏంటి అంటే మనం ఒక సీక్వెన్స్ ద్వారా ఒక చోట నుంచి ఇంకొక చోటకి, ఒక వెర్టెక్స్ నుంచి స్టార్టింగ్ వెర్టెక్స్ నుంచి ఎండింగ్ వెర్టెక్స్కి మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు ప్రతి ఎడ్జ్ కూడా దాని యొక్క ప్రిసీడర్కి సక్సెసర్కి, అంటే దానికి ముందున్న వెర్టెక్స్కి వెనకాల ఉన్న వెర్టెక్స్కి కూడా అది ఇన్సిడెంట్గా ఉంటుంది.
ఇప్పుడు మన కింద ఈ డయాగ్రామ్ కనుక తీసుకుంటే మనం 2 నుంచి 3కి పాత్ని సెట్ చేద్దాం. 2 నుంచి 3కి పాత్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి, 2 నుంచి పైగా ఇది ఒక డైరెక్టెడ్ గ్రాఫ్, డైరెక్షన్స్ ఉన్నాయి కదా, డైరెక్షన్ బట్టి చూద్దాం. 2 to 1, 1 నుంచి 3 ఇది ఒక పాత్. మళ్ళీ 2 to 0, 0 నుంచి 3 ఇది ఒక పాత్. మళ్ళీ 2 to 0, 0 to 1, 1 to 3 ఇది ఒక పాత్. ఇలాగా ఈ వెర్టెక్స్లు ఏవైతే ఉంటాయో స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే దగ్గర ప్రతి ఎడ్జ్ కూడా దాని యొక్క ప్రిసీడర్కి దాని యొక్క సక్సెసర్కి కూడా అవి ఇన్సిడెంట్ అవుతాయి. ప్రిసీడర్కి దాని యొక్క సక్సెసర్కి కూడా ఇన్సిడెంట్ అవుతాయి. అలాంటి వాటిని ఉపయోగించుకుంటూ మనం గీసే ఎడ్జ్నే మనం ఏమంటాము అంటే పాత్ అని చెప్పేసి అంటాం. ఇవన్నీ కూడా మనం గ్రాఫ్లో ఉపయోగించుకునే డిఫరెంట్ టెర్మినాలజీస్. థ్యాంక్ యూ.